శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామచంద్రమూర్తి వారి యొక్క జీవిత చరిత్ర అంతా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఒక చిత్రాల్లో విజయనగరం జిల్లాలో రామనారాయణం అనేటువంటి దేవాలయం ఉంది. బాణాకారంలో ఉండేటువంటి ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారు లేజర్ కిరణాల్లో చూసే ఉంటారు, నడుస్తున్నట్టుగా ఉంటారు స్వామివారు. అదిగో చక్కగా రామాయణాన్ని చిత్రమాలికలాగా తెలుసుకుందాం. అదిగో శ్రీ మహావిష్ణువు అనంతరం బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశము, రామాయణ కావ్యాన్ని చక్కగా రాస్తున్నారు వాల్మీకి మహర్షి. అదిగో చూడండి, దశరథ మహారాజు ఉత్తకామేష్టి యాగం చేసి పాయసాన్ని గ్రహిస్తున్నారు. అనంతరం కౌసల్య సుమిత్రలకు కైకేయికి ఆ యొక్క ప్రసాదాన్ని ఇవ్వగా దాని ద్వారా దశరథ మహారాజుకు రామచంద్రమూర్తి, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అనంతరం వశిష్ఠ మహర్షి ద్వారా చక్కగా విలువిద్యను జ్ఞానాన్ని పొంది అనంతరం అదిగో చూడండి, విశ్వామిత్ర మహర్షుల వారు రామలక్ష్మణులిద్దరినీ కూడా ధర్మకార్యానికి రాక్షస సంహారం చేయటం కోసం తీసుకువెళ్లారు. ఆ సమయంలోనే నిద్రిస్తున్నప్పుడు కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే అంటూ విశ్వామిత్ర మహర్షి వారిని నిద్ర నుంచి లేపి అదిగో తాటక సంహారం చేయించారు. అనంతరం అహల్యా శాప విమోచనం జరిగింది. అదిగో చూడండి, అహల్యా శాప విమోచనం అయిన తర్వాత రామచంద్రమూర్తి సీతామ్మవారిని తోటలో చూసినటువంటి ఘట్టం. దానికి ముందుగానే జనక మహారాజుకు సీతామ్మవారు భూమిలో దొరకటం, అందుకే ఆవిడ అయోనిజ. అనంతరం అదిగో జనక మహారాజు ఇచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి దానిలో అదుగో రామచంద్రమూర్తి శివధనస్సుని ఛేదించడం. అనంతరం సీతారామ కళ్యాణం వైభవపేతంగా జరుగుతోంది. అనంతరం పరశురాముడు శ్రీరామచంద్రమూర్తిని విష్ణుమూర్తిగా తెలుసుకున్నాడు. అనంతరం దశరథ మహారాజు వారు రాముడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పడం, అనంతరం మందర కైకేయికి లేనిపోయినవన్నీ నూరుపేసిన ఘట్టం. కైకేయి దశరథ మహారాజుని వరాలు కోరుకోవటం, ఆ వరాలలో రామచంద్రమూర్తిని 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళమంటే ఆయన తయారయ్యి తల్లికి నమస్కరించాడు. దాన్ని తట్టుకోలేనటువంటి దశరథుడు ఆయన వద్దు అంటూ చాలా దుఃఖితుడయ్యాడు. అయినా కానీ రామచంద్రమూర్తి పితృవాక్యాన్ని నిలబెట్టడం కోసం అడవులకు వెళ్తున్నటువంటి ఘట్టం. అనంతరం దశరథ మహారాజు అస్వస్థుడయ్యాడు. అడవుల్లో గుహుడు రామచంద్రమూర్తికి సహకరించడం, త్రిమహర్షి దగ్గరికి వెళ్ళినటువంటి సీతారామచంద్రుడు, లక్ష్మణస్వామి, అనంతరం భరతుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి మరలా అయోధ్య రమ్మని బతిమాలడం, అనంతరం భరతుని కోరికపైన శ్రీరామచంద్రమూర్తి పాదుకలిస్తే భరతుడు ఆ పాదుకల్ని పూజించుకుంటూ రాజ్య పరిపాలన చేసే ఘట్టం అత్యద్భుతమైనటువంటి ఘట్టం. అదిగో చూడండి, అడవిలో శూర్పణఖ రావటం, ఆ శూర్పణఖ చేసినటువంటి దాష్టికతతో కోపం వచ్చి లక్ష్మణస్వామి ముక్కు చెవులు కత్తిరించినటువంటి ఘట్టం. ఇది వెళ్ళి రావణాసురుడికి ఫిర్యాదు చేసింది శూర్పణఖ. మారీచుణ్ణి బంగారు లేడిగా పురమాయించటం, అది కావాలని సీతామ్మవారంటే వెనువెంటనే రామచంద్రమూర్తి బంగారు లేడిని తీసుకొచ్చేటువంటి సమయంలో అది ఆ లేడి మారీచుడిగా మారినటువంటి ఘట్టం. ఇదంతా కూడా చాలా అత్యద్భుతంగా రామాయణాన్ని అంతా కూడా ఈ దేవాలయంలో చిత్రీకరణ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. రామాయణం అంటేనే మానవజాతి నడవడికకు ఒక ఉదాహరణ, స్ఫూర్తి. చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలతోటి ఇప్పుడు అదిగో ఇందాక మనం చెప్పుకోవాలి, ఈ స్వామి ఆంజనేయ స్వామి వారే సాయంత్రం పూట లేజర్ కాంతులలో నడుస్తున్నట్టుగా ఎంతో అత్యద్భుతమైనటువంటి ఒక చిత్రీకరణ ఈ దేవాలయంలో మనం చూడవచ్చు.
చాలా విశేషమైంది, చాలా ప్రత్యేకమైంది ఈ రామనారాయణం అనేటువంటి దేవాలయం. బాణాకారంలో ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మనం అడవిలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఈ రామాయణంలోని సంఘటనలు ఈ చిత్రీకరణ ద్వారా చూసాము. అదుగో ఇక్కడికి వచ్చేసరికి ఆ మారీచుడు సంహరించిన తర్వాత అదే సమయంలో రావణాసురుడు దొంగ వేషంలో వచ్చి సీతామ్మవారిని తీసుకువెళ్ళేటువంటి ఘట్టంలో ఆ సమయంలో జటాయువు రావణాసురుడిని అడ్డగించటం, రామచంద్రమూర్తి సీతా అమ్మవారి కోసం వెతకటం, ఆ జటాయువు ఆ వర్తమానాన్ని రావణాసురుడు తీసుకెళ్ళిన వర్తమానాన్ని ఇచ్చి చనిపోవటం అనేటువంటి గొప్ప ఘట్టము. అనంతరం శబరీమాత దగ్గరకు వచ్చి స్వామివారు రింగిల్ని ప్రసాదంగా స్వీకరించారు. అదిగో ఆంజనేయ స్వామివారు రామచంద్రమూర్తి కలిసినటువంటి గొప్ప ఘట్టం. అనంతరం సుగ్రీవునితో పరిచయం, ఆ అనంతరం వాలి సుగ్రీవులు యొక్క యుద్ధము. ఆ యుద్ధంలో రామచంద్రమూర్తి ఒకే ఒక్క బాణంతో వాలిని సంహరించటం, ఆ వాలి శ్రీమన్నారాయణుడిగా రామచంద్రమూర్తిని తెలుసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. అనంతరం ఆంజనేయ స్వామివారి యొక్క అంగుళికాన్ని ఇచ్చి లంకకు వంటడం. అదుగో ఆంజనేయ స్వామివారు లంకకి వెళుతూ ఉన్నారు. అనంతరం లంకిణిని సంహరించారు లంకకు వెళ్ళి. అనంతరం ఇదిగో రావణాసురుడు సీతామ్మవారిని బెదిరించి అనరాని మాటలనే సంఘటన చక్కగా చిత్రీకరించారు ఇక్కడ. అనంతం త్రిజట అంటే విభీషణుని యొక్క కూతురుతో పాటుగా రాక్షసులందరితో ఉండటం, ఆంజనేయ స్వామి వారు రామముద్రికను తీసుకువచ్చి సీతామ్మవారికి ఇచ్చినట్టు ఒక గొప్ప సంఘటన. అనంతరం సీతామ్మవారు ఆవిడ చూడామణ్ణి రాముల వారికి పంపించడం ఆంజనేయ స్వామి ద్వారా ఆంజనేయ స్వామి వారు గ్రహించారు. అనంతరం రావణాసురుడికి రాముని యొక్క గొప్పతనాన్ని చాటి హెచ్చరిక చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారు. అనంతరం లంకాదహనం చేసేశారు ఆంజనేయ స్వామి వారు. గొప్పగా చిత్రీకరించారు ఇదంతా. అనంతరం రాముల వారి దగ్గరికి వచ్చి చూశాను సీతను అంటూ చక్కనైనటువంటి సంభాషణ చేసి సీతామ్మవారి యొక్క చూడామణ్ణి రాముల వారికి ఇవ్వటం. అనంతరం రాముల వారు సముద్రం దగ్గరికి వెళ్ళి దారిమ్మని అడిగి, లేకపోయినట్టయితే సముద్రుని కూడా వశం చేసుకుని అనంతరం వారధి కట్టినటువంటి గొప్ప సంఘటన. అనంతరం అదుగో శివప్రతిష్ఠ చేశారు రామచంద్రమూర్తి అక్కడే. అనంతరం విభీషణుడు రాముల వారి దగ్గరికి వచ్చి కైవసమయ్యారు. ఆ యుద్ధంలో అనంతరం యుద్ధకాండం ప్రారంభమైపోయింది. ఇంద్రజిత్తు లక్ష్మణస్వామిని బంధించాడు. అనంతరం ఆంజనేయ స్వామి వారు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి ఆ సంజీవని మూలికతోటి లక్ష్మణస్వామిని మేల్కొల్పడం. అనంతరం ఆంజనేయ స్వామి వారి వీరావేశంతో చేస్తున్నటువంటి యుద్ధం. అనంతరం ఇంద్రజిత్తుచే రామలక్ష్మణులిద్దరూ కూడా నాగబంధంలో బంధింపబడ్డారు. అప్పుడు గరుత్మంతుడిని ప్రసన్నం చేసుకుని నాగబంధం నుంచి విముక్తులైనటువంటి ఘట్టం. అనంతరం ఇంద్రజిత్తును సంహరించినటువంటి లక్ష్మణస్వామి అప్పుడు కుంభకర్ణుడిని మేల్కొల్పారు. కుంభకర్ణుడు నిద్రకి మారుపేరు. అతన్ని లేపి యుద్ధానికి వచ్చారు. రామచంద్రమూర్తితో యుద్ధం. అనంతరం అతను సంహరింపబడ్డాడు. ఆ తర్వాత దశకంఠుడు రావణాసురుడితో యుద్ధం. రామచంద్రమూర్తి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేశాడు రావణాసురుడితోటి. అనంతరం అతన్ని సంహరించిన పిదప సీతామ్మవారిని తీసుకొచ్చి అగ్నిప్రవేశం చేయించి అనంతరం అసలు సిసలైనటువంటి సీతామ్మవారిని రామచంద్రమూర్తి గ్రహించారు. అనంతరం అందరూ కలిసి అయోధ్యకు పయనమయ్యారు పుష్పవిమానాల్లో. అదిగో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అత్యద్భుతంగా. సీతారాములు, లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి పరివారము వీరంతా కూడా చక్కగా పట్టాభిషిక్తులైనటువంటి రామచంద్రుడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చాలా అత్యద్భుతమైనటువంటి చిత్రీకరణ. చిన్నపిల్లలకు ఇట్టే అర్థమైపోతుంది రామాయణం అంతా కూడా. ఇంకా దీన్ని బట్టి మిగిలినటువంటి
రామాయణాన్ని అంతా కూడా పెద్దలు ఆ పిల్లలకి వివరిస్తూ ఈ చిత్రంలో ఉండేటువంటి ప్రతి ఘట్టాన్ని కూడా వాళ్ళకి విపులీకరించి దాంట్లో ఉండే అర్థాన్ని అంతరార్థాన్ని కూడా పిల్లలకి తెలియజేసినట్లయితే మరింతగా రామాయణాన్ని తెలుసుకొని దాంట్లో అంతరార్థాన్ని తెలుసుకొని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ధర్మబద్ధంగా నడవటం ఎలాగా అనేటువంటి దాన్ని పిల్లలందరూ కూడా నేర్చుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఏ ప్రయత్నం చేస్తారని మేము కూడా ఒక చిరు ప్రయత్నంలో ఈ యొక్క వీడియోని మీ అందరికీ అందిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుని పిల్లలకి నేర్పండి. స్వస్తి. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.